హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సాయంత్రం పూట వేడి బోండాలను ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి రైస్ పిండి ఇవేమీ అవసరం లేదండి. మనకు బయట అయితే ఇలా అవైలబిలిటీ బజ్జీ అండ్ బోండా పౌడర్ అయితే దొరుకుతుంది. డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇదైతే ఒక 20 రూపాయల కాస్ట్తో అయితే వచ్చిందనమాట, 50% ఆఫర్లో. సరే అని ఇంటికి తీసుకొచ్చిన మొదలు పిల్లలు ఎప్పుడు చేస్తావు అని ఒకటే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఎలాగైనా సాయంత్రం స్నాక్స్ చేయాలి కదా అనేసి అయితే ఇందులో ఒక గ్రీన్ చిల్లీ అలాగే మనము ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే మనం ఎటువంటి బియ్య పిండి కానీ మైదా కానీ ఎటువంటి పిండిలు అయితే కలపన అవసరం లేదు. డైరెక్ట్గా ఇదొకటే తీసుకోవచ్చు. దీంతో బజ్జీను అలాగే బోండా 2 రకాలుగా చేసుకోవచ్చు అంట. సో నేనైతే బోండాలు తయారు చేద్దామని అయితే అనుకున్నాను. ఇక ఈ పిండి అయితే ఇందులో వేసేసాను. మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసారంట. మనమైతే సాల్ట్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. మనం ఓన్లీ గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు ఇవి మాత్రమే వేసుకుంటే సరిపోతాయి. ఇక బోండాలంటే కరివేపాకు ఖచ్చితంగా వేసుకుంటాం కదా, సో ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతాయంట. నేను సాల్ట్ కూడా అయితే ఇందులో యాడ్ చేయలేదండి. నేను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక వాటర్తో అయితే కలిపేసుకుంటాను. అంటే ఇన్స్టెంట్ అండి ఇది. అప్పటికప్పుడు అంటే మన ఇంట్లో బోండాలు తినాలనిపించింది, మనకేం లేదు అనుకున్నప్పుడైతే ఇదైతే తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇదైతే ఏం ప్రమోషన్ కాదండి. సో జనరల్గా నేను ఇంట్లో చేసిన దాని గురించే చెప్తున్నాను. సో ఈ పిండిని అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు బోండాలకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ లెవెల్లో అయితే కలిపేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే కొంచెం గట్టిగా లేకుండా అలాగనేసి కొద్దిగా లూజ్గా లేకుండా మీడియంగా ఉండేలాగైతే కలుపుకున్నాను. బోండాలు వేసుకునేలాగైతే కలిపేసుకున్నాను. సో ఇది మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక స్పూన్తో వేద్దాం అనుకున్నాను, బట్ అవి స్పూన్తో రాలేదు. సో ఇక ఎట్లా తప్పదు కదా అనేసి ఇక ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనకు ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఇక బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాతే మనము బోండాలు అనేటివి వేసుకోవాలండి. సో ఫస్ట్ చెక్ చేద్దాము ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి. కొద్దిగా పిండి తీసుకొని అయితే అందులో వేసాను. ఓకే, మొత్తానికి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇక ఇది తీసేసిన తర్వాత బోండాలు వేద్దామనేసి ఇక చేత్తో స్పూన్తో అవ్వదని చేత్తోనే ట్రై చేసేసాను. ఇలా కొద్దిగా అయితే తీసేసుకొని ఇందులో అయితే వేసేసాను. సో టేస్ట్ ఎలా వస్తుందా అని పిల్లలు కూడా వెయిటింగు, అలాగే నేను కూడాను. ఎందుకంటే ఇలా రెడీమేడ్గా తెచ్చుకొని నేను కూడా ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే మాత్రం ఇంట్లో మనకు బియ్య పిండి ఉంటుంది కదా, సో దాంతోటే బోండాలు వేసుకునే వాళ్ళం అనమాట. సో ఇది కొత్తగా ఉంది కదా అనేసి వీళ్ళు కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే వేసేసాను. షేపులు అయితే మనకు బజార్లో దొరికేలాగా రాలేదు కానీ బట్ పర్లేదు, ఒక రకంగానే వచ్చాయి. సో ఫైనల్గా ఇవి మనకు అటు సైడు ఇటు సైడు 2 పక్కల కాలేంతవరకు అయితే బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే. ఎందుకంటే లోపల పిండి అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది. సో అందుకని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనము బాగా కాల్చుకోవాలండి. సో ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాను. మనం మరీ ఎక్కువగా ఫ్లేమ్ అనేది పెట్టామంటే బోండా అనేది మాడిపోతుంది. ఒక పక్క మాడిపోయి ఒక పక్క సరిగా కాలక అలా ఉంటుందన్నమాట. లోపల పిండి అనేది సరిగా ఉడకదు. సో మనం మీడియంలో చేసుకున్నామంటే మనకు పిండి ఉడుకుతుంది, అలాగే బోండా కూడా మంచి రంగు వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఫైనల్గా అయితే బోండా అనేది నాకైతే మంచి రంగు వచ్చింది అనిపించింది. సో ఆ టైంలో అయితే తీసేసాను. చూసారా ఎలా ఉందో. ఇక వేడిగా బోండాలు అయితే రెడీ అయిపోయాయి. సో మొత్తం ఎన్ని బోండాలు వస్తాయో చూద్దామండి. ఇది 200 గ్రామ్స్ అనమాట. అంటే మనకు 20 రూపీస్ వరకు అయితే పడింది పిండి, చెప్పాను కదా. సో 20 రూపీస్కి మనకు బయట బోండాలు ఎన్ని వస్తాయండి? ఒక 2 లేదా 3 బోండాలు మాత్రమే వస్తాయి. అదే మనం పిండి ఇన్స్టెంట్గా తెచ్చుకొని ఇలా చేసుకున్నామంటే చూడండి ఎన్ని వచ్చాయి. ఇది ఒక ట్రిప్పుకు మాత్రమే. మొత్తం పిండి అయిపోయేంత వరకు అయితే దగ్గరగా ఒక 20 నుంచి 25 బోండాలు అయితే వచ్చాయన్నమాట. సో టేస్ట్ అనేది కూడా మరీ అంత బాగుందని చెప్పలేం కానీ బెటర్, ఓకే తినొచ్చు అలా ఉందన్నమాట. సో ఇదండి వీడియో. ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే దీన్ని తెచ్చి అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.